వన్స్ అగైన్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ క్వార్టర్స్ కోసం ఈ టెండర్ 60 ఇళ్లను కట్టాలి. ఆ ఇళ్లన్నీ ఎంతో మన్నికగలవిగా మేము ఎదురు చూస్తున్న బడ్జెట్ లోపల కట్టాలి. ఎవరికి ఈ టెండర్ దక్కుతుందో వాళ్ళకి మేమే స్థలం ఇచ్చి నిర్మించమంటాం. నిర్మాణం పూర్తయిన తర్వాత మీరు కోట్ చేసిన అదే ధరకి అమ్మాలి. ఇంకో వారంలో టెండర్ ఫైనలైజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. వెళ్దామా? ఈ కాంట్రాక్ట్ మన చేయి దాటిపోకూడదు మావయ్య. నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన కాంట్రాక్ట్. ఇంత పెద్ద ప్రాజెక్టు మన ముందు ఎవరు నిలబడగలరమ్మా? ఇంకెవరు? సుబ్రహ్మణ్యం. కరెక్ట్ గా చెప్పారు, చాలా కరెక్ట్ గా చెప్పారు మాలినీదేవి. ఎప్పుడైతే మీకు నన్ను చూస్తే భయం మొదలైందో ఆ నిమిషమే మీకు ఓటమి మొదలైంది. వినడానికి చాలా బాగుంది. నీ మీద నీకు నమ్మకం చాలా ఎక్కువ అనుకుంటాను, కానీ అది చాలా తప్పు. నిజాయితీగా నువ్వు నన్ను ఎప్పటికీ గెలవలేవు. నేను చేసిన దానికి నేనేం బాధపడడం లేదు, ఎందుకంటే నాకు కొన్ని పద్ధతులున్నాయి. ఎవరికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలోనే నేను మాట్లాడతాను. మంచి వాళ్ళకి మంచి భాష, చెడ్డ వాళ్ళకి. నేనెవరని ఇలా మోసం చేస్తాననుకున్నావా? ఈ మాలిని ఎవరనేది ఈ టెండర్లో చూడు. ఏ, నీ 2 ఫ్యాక్టరీలు మోయించాను, మర్చిపోయావా? ఏ, మీ అమ్మ సమాధికి సీల్ వేయించాను, మర్చిపోయావా? మర్చిపోను. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతున్న మా అమ్మ మీద ఎప్పుడైతే బుల్డోజర్ ఎక్కించి చంపేశావో అప్పుడు నేను అనుభవించిన బాధ నువ్వు అనుభవించేలా చేస్తాను. నువ్వు నడి రోడ్డుకి రావాలి, అది నేను చూసి సంతోషించాలి. తప్పకుండా ఈ టెండర్లో నేనే గెలుస్తాను. మావయ్య, ఈ కాంట్రాక్ట్ నాకే రావాలి, వచ్చి తీరాలి. లేదంటే ఈ మాలిని రోడ్డున ప్రాణాలతో కాదు, సేవంగా. అక్క, ఎందుకక్క అలా మాట్లాడతావు? కొటేషనే కదా, నేను తీసుకొస్తాను. ఎలా? సుబ్రహ్మణ్యం చెల్లెల్ని అడుగుతావా? పోరా. నిజంగానే అది మంచి ఐడియా అక్క. మల్లిక, నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు అనంటే? అంటే నమ్మేస్తుందా? అవును కదా, నమ్మకపోతే? నమ్మే విధంగా చెప్పాలి కదా. నేను చెప్పినట్టే చెప్పు. అన్నయ్య, ఎలా ఉన్నావు అన్నయ్య? మా అక్కకి నేను సుబ్రహ్మణ్యంతో స్నేహం చేయడం ఇష్టం లేదు. ఎలాగైనా మా ఇద్దరిని విడదీయాలని ప్లాన్ వేసి పుట్టినరోజుకి మిమ్మల్ని పిలిచి మినిస్టర్ కొడుకుతో అవమానపరిచిందని చెప్పు. నిజమా అని అడుగుతుంది. అవునని చెప్పు. అది మాత్రమే కాదు మల్లిక, నిన్ను అవమానపరిస్తే సుబ్రహ్మణ్యం ఊరుకుంటాడా? ఖచ్చితంగా గొడవ చేస్తాడు. వెంటనే ఆపడానికి వెళ్తున్నట్టు అక్క వెళ్ళి తనే కింద పడిపోయి సుబ్రహ్మణ్యమే తోసేశాడని పెద్ద డ్రామా ఆడుతుంది. అక్క కోసం నేను సుబ్రహ్మణ్యాన్ని కొడతాను, వెంటనే మేమిద్దరం విడిపోతామని అక్క పెద్ద ప్లాన్ వేసింది. ఇప్పుడే తెలిసింది ఇదంతా అక్క చేసిన కుట్రని. వెంటనే నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను అని మల్లికతో చెప్పు. మల్లిక చాలా సంతోషపడుతుంది. ఈ విషయం తెలిస్తే అన్నయ్య చాలా సంతోషిస్తాడు. ఇక నేను సుబ్రహ్మణ్యం మళ్ళీ కలవాలంటే ఆ టెండర్ కొటేషన్ ఎంతో నాకు తెలియాలి. అంతకన్నా ₹1 ఎక్కువ అక్కకి రాసి సుబ్రహ్మణ్యాన్ని గెలిపించిన తర్వాతే నా మోహం వాడికి చూపిస్తానని చెప్పాలి. ఇదేనేమో చూడన్నయ్య. ఇదేనమ్మా, ఇదిగో. ముందు నేను సుబ్రహ్మణ్యాన్ని గెలిపించాలి. నేను వచ్చానని ఆ తర్వాత చెప్పు, ఇప్పుడు చెప్పకే. వస్తాను. డీటెయిల్స్ అన్ని రెడీ రెడీ అని అడిగాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసి సుబ్రహ్మణ్యం, అప్పుడు మనకి ఏంట్రా ప్రాబ్లం ఆఫీస్ నుంచి ఫోను? హలో, నేను సుబ్రహ్మణ్యాన్ని, చెప్పండి. ఏమంటున్నారు? ₹1 తేడాతోనా? అవును సార్. అలా జరిగే ఛాన్సే లేదే. లేదు సార్, వాళ్ళు మనకంటే ₹1 తక్కువగా కోట్ చేశారు. వి వర్ హెల్ప్లెస్. ఏమైంది సుబ్రహ్మణ్యం? ₹1 తేడాతో కాంట్రాక్ట్ మాలిని చేతికి వెళ్ళిపోయింది. ఏంటని నువ్వు అనేది? నిన్ను గెలిపించడానికేగా కార్తీక్ అన్నయ్య వచ్చి కొటేషన్ గురించి అడిగాడు.
కార్తీక్ ఇక్కడికి వచ్చాడా? అవునన్నయ్య, కార్తీక్ అన్నయ్య వచ్చి అంతా అక్క ఆడిన డ్రామా అని తెలియక సుబ్రహ్మణ్యాన్ని అపార్థం చేసుకున్నాను. అందుకని కొటేషన్ అమౌంట్ తెలిస్తే దానికంటే ₹1 ఎక్కువ కోట్ చేసి అక్కని ఓడించిన తర్వాతే నీకు తన మొహం చూపిస్తానన్నాడు. అంతవరకు నీకు ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. అందుకే ఆ ఫైల్ తనకి ఇచ్చానన్నయ్య. వాడినంత తేలిక ఎలా నమ్మావు? శత్రువు అయినా కళ్ళ నీళ్లు పెట్టుకుంటే అనుమానించకూడదని నువ్వే చెప్పావు కదా అన్నయ్య. డ్రామా వాడాడలేదమ్మా, వాడు అక్క ఆడించింది. అమ్మా, నేను మాలిని దగ్గర ఓడిపోయేలా ఉన్నానమ్మా. టెండర్లో గెలిచారు కాబట్టి వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తులన్నీ మళ్ళీ సంపాదించేలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం కొన్న ఆ స్థలంలో చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టిద్దాం. ఆ సుబ్రహ్మణ్యం ఈ సుబ్రహ్మణ్యాన్ని చూసుకుంటాడు. మాలిని, మనం మోసపోయామమ్మా. ఇలా చూడు, ఏమైంది? సుబ్రహ్మణ్యం ఫ్లాట్స్ కట్టబోతున్నట్ట. సో ఎక్కడో తెలుసా? మనం కట్టే చోటుకి పక్కనే. అక్కడెక్కడ గ్రౌండ్ ఉంది? ఎందుకు పనికిరాందని మనం వాడికి స్థలం అమ్మేమా? ఈవేళ ఆ స్థలమే మనకి శనిలో దాపరించింది. అవును, మనం అమ్మేసిన అదే స్థలం. అంతేకాదు, వాడు మన ఫ్లాట్స్ లాగా కట్టబోతున్నట్ట, కానీ సగానికి సగం రేటుకి అమ్ముతాట. మేడం, ఇలా చూడండి మేడం, మీరు కోట్ చేసిన సగం ధరకే మీ కన్స్ట్రక్షన్ పక్కన సుబ్రహ్మణ్య కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు మేడం. రండి, అక్కడికి వెళ్దాం. రండి. నా మాట వినండి ప్లీజ్ సార్. వాస్తు ప్రకారం కట్టిన ఫ్లాట్లు తక్కువ రేటు. అయితే మాకు 2 ఫ్లాట్లు ఇవ్వండి సార్. 2 ఫ్లాట్లు కావాలా? అవును సార్. ఏమయ్యా, వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అవి తీసుకో. ఏమిటి ఉదయాన్నే అప్పులు వాళ్ళ కట్టుకొని వచ్చారేమిటి? మేము మీకు ఇచ్చింది అప్పే కదా మేడం. అందుకని ఇంటికి వస్తారా? ఆఫీస్కి రండి. ఫ్లాట్స్ అన్ని అమ్మి మీ అప్పు తీర్చేస్తాను. ఎలా అమ్ముడుపోతాయి? సుబ్రహ్మణ్యం గారు అనౌన్స్ చేసిన రేట్ చూస్తే మీది ఒక్క ఫ్లాట్ కూడా అమ్ముడుపోదు. మావయ్య, వెంటనే ఇంటి డాక్యుమెంట్స్ ఆఫీస్ డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి వీళ్ళ అప్పు తీర్చండి. నా మీద నమ్మకం లేని వాడితో నాకు బిజినెస్ అవసరం లేదు. మీ బిజినెస్ అంతా మూతపడిపోయింది. ఎవరా? పండయా పండి, తర్వాత మాడుకున్నాం. పండి. నన్నే కొడతావా నిన్ను? ఏంటమ్మా మాలిని, ఏం చేయబోతున్నావు? ఆ సుబ్రహ్మణ్యాన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేయనివ్వను మావయ్య. ఏం సార్ మీరు అనేది? ఎంత కష్టపడి డబ్బులు ఏర్పాటు చేసి పని మొదలు పెట్టాం, ఇప్పుడు కన్స్ట్రక్షన్ పనులు మధ్యలో ఆగే అంటే ఏంటి అర్థం? సార్, ప్రాబ్లం ఏం లేదు సార్, సిమెంటే. ఏంటయ్య నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా గొడవ మీద రైడ్ చేస్తావు? చాలా థ్యాంక్స్ సార్, ఆ సిమెంట్ కూడా మీదని ఒప్పుకున్నందుకు. సుబ్రహ్మణ్యం సిమెంట్ రిలీజ్ చేశాట. మినిస్టర్ కూడా ఏమీ చేయలేకపోయాడు. కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశాడు. పెట్టండి. అక్క, సుబ్రహ్మణ్యం ఇంకో 10 రోజుల్లో ఫ్లాట్స్ కట్టడం పూర్తవుతుంది అక్క. పూర్తవని మాలిని, ఆ ప్లాట్ఫామ్ సుబ్రహ్మణ్యం కన్స్ట్రక్షన్ పూర్తి చేశాడు. రేపు అందరికీ తాళం చెవులు ఇస్తాట. ఇవ్వని. ఇవ్వనియా? ఏమంటున్నావు? ఇస్తే మనం రోడ్డున పడతాం. ఎవరు రోడ్డున పడతారు ఉదయం తెలుస్తుంది. హలో మిస్టర్ సుబ్రహ్మణ్యం, నేను మాలిని మాట్లాడుతున్నాను. భయపడకు, స్ట్రైట్ గా డీల్కే వస్తాను. నీ దగ్గర ఉన్న ఫ్లాట్స్ అన్ని అమ్మేస్తే నా ఫ్లాట్స్ ఏవి అమ్ముడుపోవు. నేను రోడ్డున పడతాను. రోడ్డున పడకుండా ఉండడానికి నేను ఏవైనా చేస్తానని నీకు తెలుసు. కరెక్ట్గా 1 అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. నా దగ్గర ఉన్న యామనియా, నీ దగ్గర ఉన్న ఫ్లాట్సా?
ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. ఆలోచించావా? యామిని చంపే వీలైతే వచ్చి నేను ఫ్లాట్స్ అమ్మడం చూడు. నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు ఆ మాలినితో పోటీ పడి నీకు డబ్బు పిచ్చి పట్టుకుందన్నయ్యా. ఆ అమ్మాయిని చంపి మనం బతకాలంటావా? ఇదే పాత సుబ్రహ్మణ్యం అయితే నా మాట వినేవాడివి. ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడివి. ఈ ఎంగిల్ ప్లేట్ కడిగిన వాడి మాట నువ్వు వింటావా? చనిపోయిన మీ అమ్మ కోసం నీ ప్రియురాలు ప్రాణాలు తీయమంటాక నీకు మనసులో వచ్చిందిరా? ఎలా నాన్న? అమ్మ చనిపోయిందన్న మాట నువ్వు ఎలా అనగలిగావు? బుల్డోసర్ ఎక్కించి అమ్మను చంపాలని ప్రయత్నించినప్పుడు నా మనసు ఎంత బాధపడిందో నీకు తెలుసు కదా. గత 12 ఏళ్లగా నా కష్టం, సుఖం, సంతోషం అన్ని అమ్మతోనే పంచుకుంటూ బతుకుతున్నాను కదా నాన్న. ఒక్క మాటతో నా మనసుని విరిచేసావు నాన్న, విరిచేసావు. అమ్మ చచ్చిపోయింది అనుకుంటే అసలు ఈ గొడవే అవసరం లేదు కదా నాన్న. నేను ఇడ్లీ కొట్టుతో సంతోషంగానే ఉన్నానుగా. నేను అడిగానా ఈ డబ్బు, ఆస్తి, అంతస్తు, హోదా ఇవన్నీ? నువ్వేమో నాకు డబ్బు పిచ్చి పట్టింది అనుకుంటున్నావు. నువ్వు నేను నీతో కలిసి ఎంగిల్ ప్లేట్లు కడిగిన విషయం మర్చిపోయావు. కానీ మీ అందరికీ ఒక్క విషయం అర్థం కాలేదు. యామిని మీకు కోడలు, నీకు వదిన, కానీ నాకు భార్య. ఆ బాధ నాకే తెలుసు. నాకు 4 యామినీలు దొరకొచ్చు, కానీ ఒకే ఒక్క అమ్మే మాలిని గెలిస్తే అమ్మ ఆత్మ శాంతించదు నాన్న.